వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విజయమ్మ లేఖ తర్వాత ఒకవైపు వైసీపీ శ్రేణులు, మరోవైపు షర్మిల కమెంట్స్ రాజకీయాలని హీట్ ఎక్కించేపేస్తుంది. దానికి తోడు స్టీల్. సో ఈ ఇష్యూస్ పైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అమ్మా. సార్, విజయమ్మ లేఖ తర్వాత ఒక పక్క వైసీపీ శ్రేణులు, ఇంకోవైపు వాళ్ళకి కౌంటర్ ఇస్తూ షర్మిల. ఇందులో కౌంటర్ కాదమ్మా. ఇప్పుడు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఒక సామెత ఉంటుంది. ఈ షర్మిలకి తలాతోక బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం అన్నీ కరోడిపోయి షీఈ్ ఎ క్రైసిస్ మేనేజర్ ఫర్ తెలుగుదేశం. తెలుగుదేశంకి ఏదైనా కష్టం రాగానే పారాచూట్ వేసుకుని గెంతేస్తుంది. తా చెడ్డ కోతి వనవంతా చేర్చింది అన్నట్టుగా వాళ్ళ అమ్మని సునీతమ్మని కూడా రెచ్చగొట్టి వచ్చేస్తుంది సీన్లోకి. మీరేమో అలా అంటున్నారు. షర్మిల నాకు ఎటువంటి ఆస్తి పైన ఆశ లేదు, ఒక ఆస్తి అనుభవించే దుస్థితిలో నేను లేను అని షర్మిల అంటారు. ఇప్పుడు అమ్మ పెట్టి 4 పెడితేనే కానీ గుర్రం సవారు ఎక్కదానో సామెత ఉంది. అలాగా అందరూ తిట్టింది తిట్టకుండా తిడుతూ నీకు ఎక్కడి నుంచి వస్తే ఎల్లరికి వాళ్ళు వేసుకుని ఊరంతా తిరుగుతున్నావు అని చెప్పిన తర్వాత ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు అలాగే రెస్పాండ్ అవుతారు. కానీ దానికన్నా ముందు నువ్వు ప్రవర్తించిన తీరు అంటే మనకి ఏదో అనుకుంటచ్చు, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఏం చేస్తుంది, నన్ను ఎవరు చూడట్లేదు అని చెప్పి చెలరైపోతూ ఉంటుంది. అప్పుడు వేడి పాలు పెడితేనే కదా మూతికాయలు అప్పటి నుంచి సెట్ అవుతుంది. అలాగా ఈ ప్రక్రియలో ఆ అమ్మాయిని అందరూ అటాక్ చేయగలిగారు సక్సెస్ఫుల్గా, విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, విత్ ఫ్యాక్ట్స్. ఏవి ఎక్కడ రాకెట్ సైన్స్ ఏం కాదు. ఆ అమ్మాయి ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్, వాళ్ళ నాన్నగారు ఎలక్షన్ అఫిడవిట్స్, వాళ్ళ అన్నయ్య గారు ఇచ్చుకున్న ఎలక్షన్ అఫిడవిట్స్, లేకపోతే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్స్ పెంచి ఒక ఇండిపెండెంట్ లేడీగా రైట్ నో ఆ భర్తను కోల్పోయిన స్త్రీ యొక్క హక్కుల గురించి అందరూ తెలిసిన వాళ్ళు. అప్పటి లా చదువుకుని నల్లటోడు చెప్పాడంటే ఆ చెట్టు కింద ప్లేయర్ లోతరగా అసిస్టెంట్ అయ్యి ఉంటాడు, టక్కుమని స్టాంప్ వేసి సంతకం పెట్టాడు చూడు, అలాంటి తెలివి తక్కువ మేళ ఉంటే మనం వెయిట్ చేయలేం. సో ఇవన్నీ పాయింట్అవుట్ చేస్తే ఆ బాధ ఎక్కడ వస్తుంది? ఆ బలబాగ్ని బయటకు తీసుకొచ్చి నేను ఆస్తి మీద ఆస్తి లేదు, తొక్కలేదు, తోటకూరలేదని ఈ ఉల్లిపంగబుర్లే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఆస్తి గురించి మాట్లాడినా తిడతారు, ఆస్తి మీద ఆశ లేదన్నా తిడతారా? సార్ షర్మిల అలా కదమ్మా. ఇప్పుడు ఆస్తి మీద ఆశ లేదన్నా తిడతాం, ఆస్తి మీద ఆశ ఉన్నా తిడతాం అన్న దగ్గర అసలు నీ స్థాయి నువ్వు మర్చిపోయి ప్రవర్తిస్తే అవడం తిడతాం. నువ్వు కాంగ్రెస్ అధ్యక్షులు లేవు కదా, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, వీటి మీద దొల్లగొట్టాలి నువ్వు. అవి మాడితే అసలు అమ్మాయిని ఎవరో అన్నోళ్ళు ఉండరు, శభాషమ్మ తల్లి అని. క్రైసిస్ మేనేజర్ ఆఫ్ తెలుగుదేశం ఇనిషియల్ రిమార్క్స్కి ఎప్పుడు కట్టుబడే మాడతాను నేను. తెలుగుదేశానికి పేకల్లో కష్టాలు ఉన్నప్పుడు పారాచూట్ వేసుకుని దిగొచ్చి తల్లి చెల్లి అక్క అమ్మ న్యాయం అని చెప్పి తల్లి పిల్లల న్యాయం మాడితే ఎలాగవుద్ది? ఇది అసలు మెయిన్ ఛాలెంజ్. ఈ ఛాలెంజెస్ ఆవిడ ఓవర్కమ్ కావాలి. ఈ ఓవర్కమ్ కాకుండా ఓన్లీ డబ్బాలో గులకరాలు వేసి కలకలకలమని గొల్లెట్టేస్తే ఏమవుతుంది? వీపు విమానం మొత్తం మోగిపోతుంది మార్కెట్లో. వీపు విమానం మోత అన్న తర్వాత నాకు రాజకీయాల్లో భాష ఎందుకంత దిగజారిపోయి ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితికి వస్తుంది. సో భారతమ్మ గురించి టీడీపీ జనసేనకు సంబంధించిన వాళ్ళు బూతులు మాట్లాడే పరిస్థితి. నీకు ఒక చిన్న విషయం చెప్తా తల్లి. ఇప్పుడు నీకు వీధిలో ఒకటి రోడ్డు ఏడిపిస్తూ ఉంటాడు, నువ్వు ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతూ ఉంటావు. లేదా కొంచెం తీవ్రత పెంచాడు అనుకో, మీ ఆయనకి చెప్పడం లేకపోతే మీ అమ్మగారికి నాన్నగారికి చెప్పడం, ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ చూపిస్తావు. కానీ నువ్వు 5 సంవత్సరాలు రియాక్టివ్ మోడ్ చూపించట్లేదు అనుకో, అప్పుడు ఏమవుతుంది? వాడు దట్ బగర్ విల్ టేక్ యూ యాజ్ గ్రాంటెడ్. నువ్వు కూడా ఒప్పుకోవా? వైఎస్ఆర్సీపీకి ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బిఎస్డికే భాష మాట్లాడిన పట్టాభి. తర్వాత ఏ టీవీ డిబేట్లో నేనే ప్రత్యక్ష సాక్షిని, ఏ టీవీ డిబేట్లో అయినా సరే జగన్మోహన్ రెడ్డిని అరేతురే, సైకోగాడు, రాక్షసుడు అని ఏది పడితే అది మాట్లాడుతున్నా అధికార ప్రతినిధులు కానీ లేదా మేము కానీ, ఇంక్లూడింగ్ మోడరేటర్స్, ఈ తపేలా ఛానల్కి ఆన్సరీగా ఉన్న ఛానల్స్లో కూడా మేము ప్రతిసారి మాట్లాడుతుంది అదే. చీఫ్ మినిస్టర్ చేరికైనా డెకరం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అన్నా సరే మమ్మల్ని బుల్డోజ్ చేసుకుని వెళ్తున్నారు. తర్వాత పార్టీ పరంగా వీళ్ళు ఎప్పుడైనా సరే పార్టీలో పెద్దోడు పనికి వచ్చినోడు ఉంటాడు కదా, ఆడికి చెప్పుకుంటే అది తెల్లవారుజామున పేపర్లు చదివి మించే పనికిమాల లేదు జగన్మోహన్ రెడ్డికి. ఈ ఫస్ట్ టైం నేను డెలిబరేషన్ కూడా ఇస్తున్నా. ఆ యాదవ్ ఏం చెప్పేవాడు అంటే అవన్నీ ఛానల్కి వెళ్ళొద్దని చెప్పేవాడు. ఇప్పుడు ఈ ఛానల్లో మిస్బిహేవ్ చేస్తున్నారు సార్, ఇది పద్ధతి కాదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాలాంటి వాళ్ళని వెళ్ళొద్దని చెప్పేవాడు కంప్లైంట్ ఇస్తే. అంతేగాని ప్రాబ్లం సొల్యూషన్ లేదు. మేనేజ్మెంట్ ఆబ్వియస్లీ పడినట్టే. ఇప్పుడు రోజు నన్ను రాగానే నమస్కారం ప్రసాద్ గారు, సేమ్ సీన్ కూటమి ప్రభుత్వం పైన కూడా సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందా? ఉండమ్మా, నీకు చెప్తాను జాగ్రత్త విను. ఇప్పుడు నువ్వు ఫస్ట్ నన్ను నమస్తే ప్రసాద్ గారు అన్నావు అనుకో, నేను మాట్లాడు. నువ్వు నమస్తే ప్రసాద్ గారు బరు ఒరే అని ఏదో మాడావు అనుకో, దానికి నేను రియాక్షన్ ఇవ్వకపోతే అట్లీస్ట్ నేను ఎస్కలేట్ చేసి మీ మేనేజ్మెంట్కి చెప్పట్లేదు అనుకో, ఎవరికోండి సార్ మా అమ్మాయి తెలంగాణ అమ్మాయి అలాగే మాట్లాడుతుంది, మీరు కూడా మరీ టూ మచ్ అని మీ వాడు అన్నాడు అనుకో, మీ బాస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు నేనేం చేయాలి? నా విజ్ఞతను నేను ప్రదర్శించి నాది ఇలా కాదమ్మా భాష ఇలా అని చెప్పి నీకు చేతవని ఇవ్వాలి. అయినా సరే నువ్వు అది రిపీట్ చేస్తున్నావు అనుకో, అప్పుడు ఏం చేయాలి? నేను నా జాగ్రత్త పడాలి.
అవునట కదంటావా? వదిలేమ్మా నమస్కారాలు అవన్నీ ఇంట్రడక్షన్ అక్కర్లే, మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం అన్నది బుర్ర ఉపయోగించాలి. ఇక్కడ ఎప్పుడైతే ఛానల్ని బాయ్కాట్ చేయండి అని వీళ్ళకే చెప్తున్నప్పుడు సో డెఫినెట్గా వీళ్ళు టేకన్ ఇట్ యాస్ గ్రాంటెడ్. నేను పట్టాపి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు తెలుగుదేశం లాంటి పార్టీలో నేను ప్రభావితమైన వ్యక్తులు ఓ దూర్పాల్ నరేంద్ర గారు కానీ, లేకపోతే పయ్యావుల కేశవ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు. తర్వాత వచ్చిన జనరేషన్స్లో నాకు లంకా దినకర్ తెలుసు, జీవీ రెడ్డి కూడా, నాకు ఇద్దరు సిఏ జూనియర్స్ కూడా. వీళ్ళు ఏ రోజు కూడా అంటే అతిరథ మహారాజులు రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళ పాలిటిక్స్ని ఎదిరించిన పయ్యావుల కేశవ్ గారు, రేవంత్ రెడ్డి గారు, దూర్పాల్ నరేంద్ర గారితో సైతం చూసిన నేను ఏ రోజు ఇలాంటి దిక్కుమాల భాష మాట్లాడిన అదంతా లేవు. ఈ బుడంకే బ్యాచ్ ఎప్పుడైతే వచ్చారో ఇప్పటి నుంచి తెలుగుదేశం పట్టిన దరిద్రం మొదలైంది. దగ్గర 40 సంవత్సరాల లెగసీ ఉన్న పార్టీ ఈ విధమైన పరభాషలు పనికిమాల భాష మాట్లాడడం ఫస్ట్ ఎవర్ టైం. ఇది అనుకుందాం, గట్టును మేస్తే దోడలు శీలం అయ్యేది కదా. ఈ వెనకాల శంకల సెక్రటరీలో తిరుగుతున్న జనసేన పార్టీ ఆ పిఏసి సెక్రటరీ ఆవిడేం మారుతుంది? ఆవిడ భారతమ్మ, షీఈ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. ఆవిడ భారతీయ సిమెంట్స్ అండ్ సాక్షి పేపర్ ఎండి స్థాయిలో ఎంతమందికి ఉద్యోగ కల్పన చేస్తుంది? ఆవిడ ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉందా? ఏ రాజకీయ నాయకుడి గురించి ఏమైనా మాడిందా? అసలు నోరా మాట్లాడడానికి? తర్వాత ఆయన అధికారంలో వైసీపీ ఖండించలేదు, ఇప్పుడు మాత్రం ఖండించే పరిస్థితికి వచ్చింది. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఏంటి? వాళ్ళ టార్గెట్ కోల్పోయిన పరిస్థితికి వచ్చింది. సింపుల్ గా చెప్తానమ్మా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరం అనేది అన్నారని బోరు నేర్చారు కదా. ఇవాళ భారతం అనేది అంటే బోరుని జగన్మోహన్ రెడ్డి అస్త్రంగా మార్చి జగన్మోహన్ రెడ్డి ఏడవాలని చూస్తున్నారు. అది ఏడిపించే బ్యాచ్ కానీ ఏడిచే బ్యాచ్ కాదు కదా. వీళ్ళకి టైం వస్తుంది, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. దీనికన్నా పవన్ కళ్యాణ్ ఒక డెలిబరేషన్ ఇచ్చాడు ఎంతకన్నా ముందేమని, అంటే నోరిపితే అబద్ధాలే మారుతాడైనా, మొమ్మటం లేకుండా చెప్తున్నా. ఆ ఇంట్లో ఆడవాళ్ళన్నా సరే నేను ఊరుకోనని చెప్పాడు. ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఆడవాళ్ళని. మరి ఏమైంది నీ స్టాండ్? నేను ఎంతో శివశంకర్ గారు కానీ, లేకపోతే మా బొలిశెట్టి సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు. పార్టీలో అరుణమ్మ ఉండేది, రేవతి, ఇలాంటి వాళ్ళందరూ అధికార ప్రతినిధులు ఉండేవారు. ఏ రోజు ఇలాంటి పిచ్చి పిచ్చి భాషలు ఎవరిని పడితే వాళ్ళని ఆడపిల్లలు మాట్లాడిన ఉదంతాలు నేను చూడలేదు. అంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డిని సింగులర్లతో మాడిన ఉదంతాలు నేను ఫేస్ చేశాను, కానీ భారతం విషయంలో వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. బట్ వీళ్ళకి సూపర్లేటివ్ డిగ్రీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను పట్టాబాబు దాంట్లో జగన్మోహన్ రెడ్డిని ఏది పడితే అది మాడుతున్నాడు. ఇక్కడ తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో మీరు చక్కగా బాగానే ఉంది కదా. ఆయన దగ్గర ఉన్న బట్టి విక్రమార్క గారు కానీ, కోమటి రెడ్డి బ్రదర్స్ కానీ, సూర్యకమ్మర్ కానీ ఇలాంటి వాళ్ళు అడగండి, సంతకాలు తీయించుకున్నారు లేదు. ఏపీ రాజకీయాల భాషతో పోలిస్తే తెలంగాణ రాజకీయ భాష కొంత బెటర్ గానే అనుకోవచ్చు. మరి అదే గుడ్లో మెల్ల బెటర్ అంటారు చూడు, గుడ్డు బెటర్ మెల్ల బెటర్ అంటే మెల్ల బెటర్ అంటారు చూడు, అలా ఉంది పరిస్థితి. నేను ఒకటి చెప్పగలనమ్మా, వీళ్ళు అతీత శక్తుల్లో బిహేవ్ చేస్తున్న దగ్గర ఏ పార్టీ వాడికైనా ఆ పార్టీ కార్యాలయం దేవాలయంతో సమానం. తెలుగుదేశం పార్టీని అటాక్ చేయించడం పట్టవే కదా, అసందర్భ పేలాపనలు పేలడం వల్లే కదా, బిఎస్డీకే పదం ఉచ్చరించడం వల్లనే కదా. ఇదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు రేపొద్దున ఏమైనా ఉపద్రవం అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇంతకన్నా అసలు ఛానల్లో కూర్చున్నాడు ఏ ప్రాతిపదిక మీద ఎలా చేస్తున్నాడు? ఆ మోడరేటర్ కనీసం ఇంగిత జ్ఞానం ఉండదు. వెన్ యూఆర్ డెలిబరేటింగ్ సర్టన్ థింగ్స్, పూర్వపరాలు తెలియకుండా కూర్చుంటావా? పూర్వపరాల మీద అవగాహన లేకపోతే అట్లీస్ట్ నేర్చుకుంటారా, ఖండించొద్దు, కౌంటర్ ఇవ్వద్దు. ఎలా చేస్తున్నాడు సింగులర్స్ని, మాజీ ముఖ్యమంత్రిని. ఈవిడ మాట్లాడుతుంది బాగానే మాట్లాడావమ్మా నువ్వు, ఈ జనసేన పార్టీ ఆవిడ, నువ్వు బాగానే మాట్లాడు, తిరుపతిలో డ్యాన్స్ చేసావు బాగానే ఉంది, సిగరెట్ కాల్చావు బాగానే ఉంది, అవన్నీ బాగానే ఉన్నాయి. ఎవడు పార్టీ కార్యాలయంలో వాడు అధికారంలో లేనప్పుడు పంచాంగ శ్రవణం ఉంటుంది, పూజ పునస్కారం చేసుకుని దండం పెట్టుకుని పోతారు. నువ్వు ఈ తపేలా ఛానల్ చైర్మన్ గడ మాట్లాడిన మాటలిని అది తీర్థం పక్కన పడేసింది, ప్రసాదం పక్కన పడేసింది అన్న బుర్ర తక్కువ పేలపల్ల పేలేవు కదా. ఇన్నాళ్ళు బట్టి పూజలు మళ్ళా మనమాట. కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర విభజనకు ముందు ముఖ్యమంత్రి, ఏ రోజైనా భార్య సమేతంగా గుడికి వచ్చాడే? ఎవరితోనైనా నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా. లేదంటే రాజ్యాంగంలో మనకి ఏమైనా భార్య సమేతంగా దైవ కార్యక్రమాలకు వెళ్ళాలని రూల్ ఉందా? ఎవరు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రులు కానీ, గవర్నర్లు కానీ. ఇంకొక మాట చెప్తాను, ఇంకొక అడుగు. ఏదో మనం ఒకప్పుడు రామాయణం భారత కథలు వింటాం కదా మనం. అందులో ఒకప్పుడు సీతాదేవి లేనప్పుడు కదా బంగారు ప్రతిరూపాన్ని చేసి రాములు వారు అశ్వమేధ యాగం చేశారని ఏదో మనం చదివాం కదా. చదువుకున్నాం లేదా? చూసాం లేదా? పసిడి బంగారు తల్లిని పాటలు కూడా ఉన్నాయి కదా. సో ఇవన్నీ తెలియకుండా మాడుతున్నారా, తెలిసి మాడుతున్నారా? అంటే మీకు లోపట జగన్మోహన్ రెడ్డి గారి భార్యను అనేస్తే ఒక సాటిస్టిక్ ప్లెజర్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి భార్యను అనేస్తే చంద్రబాబు నాయుడు గారిలో ఎడుతూ కూర్చుంటాడు అనుకున్న భ్రమంలో మీరు ఉన్నారా? ఇప్పుడు గాడి ధరిస్తూ ఉంటుంది రోడ్డు మీద, ఏం చేస్తావు? అది గేంకరిస్తుంటే దాన్ని అవునో గేదెనో గదమాయించినట్టు గదమాయించగలవా? లేదా ఒక్కరికి రాయి తీసుకురా అంటే పారిపోద్దా ఆరోపమని గాడి దాపుతుందా?
సో అలాంటి రాజకీయాల్లో చూస్తున్నాం అనుకోవచ్చు. ఇది మన దౌర్భాగ్యం అమ్మా. అంటే ఒకటి పార్టీని డ్యామేజ్ చేయడానికి కొంతమంది ఉంటారు, 1 or 2. ఆ 1 or 2ని కలుపు మొక్కలు ఏరినట్టు ఏరకపోతే పార్టీకి తీవ్రత ఉంటుంది. సో గతంలో వైసీపీపై చేసిన ఎన్నో విమర్శలకి సైలెంట్గా ఉండడమే పార్టీ పైన ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నా చూస్తాం. సేమ్ సీన్ ఇవాళ మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి కూటమి ప్రభుత్వం కూడా ఇదంతా మోయాల్సిన పరిస్థితి ఉంటుందా? కూటమి పైన కూడా ఇంపాక్ట్ కనిపిస్తుందా? వీళ్ళ భాష సబ్జెక్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇలాంటి బిహేవియర్ ఎప్పుడు చూడలేదు. ఎవరిని అడిగినా చెప్తాం, కానీ ఇలా రాడికల్ బిహేవియర్ని, ఇంత బుర్ర తక్కువ బిహేవియర్ ఈ పట్టాభి నుంచి చూస్తున్నాం. జనసేన అంటారు కదా, మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పీపుల్ ఇన్ ద ఎర్త్. కన్సిస్టెన్సీ ఉండదు వాళ్ళకి. అది వాళ్ళు మాట మాడతారు, పూటకో మాట. ఈ పూటకోలో తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. పుట్ట మహేష్ యాదవ్ మనకందరు కూడా తెలిసిందే, డ్రగ్ టెస్ట్ తెలిస్తే పాజిటివ్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళిపోయిన పరిస్థితి. నానా గందరగోళం జరిగిన సిచ్యువేషన్లో నిన్న వాళ్ళ తండ్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అదంతా కూడా ఫేక్. ఏం ఆదినారాయణ రెడ్డిలాగే ఆదినారాయణ కూడా ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈయన కూడా అదే స్టేట్మెంట్ ఇస్తాడు. మా గిరిధర్ గారిని అడిగితే చెప్తారు అసలేం కదా. వాళ్ళు ఈ ముగ్గురు పిల్లగాళ్ళని తీసుకెళ్లారు కదా రిమాండ్కి, పోలీసు వాళ్ళు ఎత్తుకుని. ఈ మనోడు కథ కూడా తేల్చేస్తే సరిపోద్ది. సో శిక్ష నుంచి తప్పించుకున్నట్టేనే ఎస్కేప్. ప్రజెంట్ అయితే ఎస్కేపిజమే నడుస్తుంది. అందుకని షర్మిలను దించారు పారాచూట్ వేసి. ముందు ఈ టాపిక్ అంటే ఇటు పక్క డైవర్ట్ అయ్యి అన్యాయం చేశారు. ఇదే దిక్కుమాల కథ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర. అంతలోని జయప్రద స్టోరీ అదే ఉంటుంది ఇది తపెల ఛానల్లో. తల్లిని చెల్లిని మళ్ళీ రెన్యువల్ కాంటాక్ట్ అయింది, అది 4 రోజులు ఎపిసోడ్లు నడిపిస్తారు. మీరేమో తల్లికి చెల్లికి అన్యాయం అంటున్నారు. షర్మిల ఒక సవాల్ విసిరింది, లేఖ అనేదే ఫేక్ అని అంటున్నారు. నిజంగా ఫేక్ లేఖ అయితే విజయమ్మ మాట్లాడే పరిస్థితి ఉండదు. సాక్షి ఛానల్ సంబంధించిన రిపోర్టర్ని ఆశా విజయమ్మ దగ్గరికి ఎందుకు పంపించరు, ఎందుకు లేకపోయినా జగన్ నోరు మెదపని పరిస్థితి వచ్చింది అని. నువ్వు ఆ తపెల ఛానల్ 50 లక్షల ₹1 కోటి ఇస్తాను కానీ నీ వీడియోలు కవర్ చేయలేదు, దానికి లబోదీపో అని ఇప్పుడు ఎవడు నన్ను కవర్ చేయలేదు అని ఏడుస్తున్నావు కదా. అలా నువ్వు కూడా ఏదో డబ్బులు ఇచ్చి పంపించుకో. ఎవరికి ఉన్నారు కదా నీ తపెల ఛానల్ వచ్చి కవర్ చేయమను. అలా కావాల్సిన ఒకసారి మనం పక్కన పెడితే తను మెయిన్ గా ప్రశ్నిస్తుంది ఏంటంటే, ఎందుకు జగన్మోహన్ గారు దీని లేఖకు సంబంధించి ఆస్తుల విషయంలో నోరు విప్పట్లేదు. ఆస్తులు కావాలనుకుంటే నేను కోర్టుకి ఎక్కేదాన్ని, నేను కోర్టుకి ఎక్కలేదు కదా, నాకు ఆస్తుల పైన మోహం లేదని. నువ్వు ఎప్పుడైనా కల్లాపు చెల్లావు మా ఇంట్లోనూ? ఊరికి వెళ్ళి ఇప్పుడు చూడు ప్యాండీలు కలిపి చెల్లుతారు. కల్లాపు తెలుసు కదా, తిక్కుగా ఉంటుంది. అది కోర్టుకి వెళ్తే ప్యాండీలు చెల్లుతుంది. కోర్టుకి వెళ్తే అందరూ వెళ్ళిపోతారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ. నాకు కూడా అంబానీ ఆస్తి నాకు రావాలి, నేను అప్పుడు నూనె ప్యాకెట్ కొన్నాను, అప్పుడేమో సొద్దమొక్కలు కొన్నానని నేను వెళ్ళిపోతాను. అలా కూడా పెడితే ఆడ వెళ్ళిపోవచ్చు. లేదా రాఖీ కట్టాను నేను అన్నప్పుడు మా అన్నయ్యకి, జగన్ అన్నయ్య లెట్టడాను ఊర్లో ఉన్న ఆడపిల్లలు కూడా వచ్చేస్తారు అందరూ. తల తోక లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా కోర్టుకి వెళ్తావా? వెళ్ళు, మాకు కావాల్సింది అంటుంది. నాకు నిజంగా ఆస్తి పైన మమకారం ఉంటే నేను కోర్టు మెట్లు ఎప్పుడూ ఎక్కేదాన్ని, నేను ఎక్కలేదు అని చెప్తున్నాం కదా. మీకు లోతరగడ ఖాళీగా ఉన్నాడు కదా, పిలిచి కోర్టుకి వెళ్ళిపోండి. మరి ఇంత రప్చర్ జరుగుతున్నా ఏంది రప్చర్? ఇప్పుడు అలా కదమ్మా, రప్చర్ నువ్వు చేయడానికి నిశ్చయించుకున్నావు, అసలు రప్చరే లేదు అక్కడ. 234 కోట్లు వేయించావు, నువ్వు పక్క ఎప్పుడు పెట్టేసి మా అమ్మకాన్ని పడేసి నా ఆస్తులు కోరుకుంటాను వెళ్ళా అని మాకు ఈ పకోడీ కబుర్లు ఎందుకు? వెళ్ళి మాకు సేవలు, చిన్నప్పుడు సేవల కథలను ఎండి చేపల కథలు చదవలేదు నువ్వు. నా పొట్టలో వెళ్ళితే కరకరా అన్నట్టు ఊరికనే వెళ్ళి సేవ లేని పొట్టలో చెయ్యట్టి కరమంటే ఎవరు కరుస్తారు? జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఈ తెగరబుచ్చి చేసాలని అందరూ ఆయనకి బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తాడు, భరిస్తున్నాడు. ఊరుకుంటాడా? ఎందుకంటే అంత వేస్ట్ అనుకుని కూర్చుని ఉంటాడు. సో హక్కు, ఆంధ్రోళ్ళ హక్కు అని మొదటి నుంచి కూడా ఒక నినాదం ఎప్పుడో 1917లో స్టార్ట్ అయిన ఫ్యాక్టరీ ఇప్పుడు ఏం కాబోతుంది? ఏం కాబోతుంది? సో దానికి పోటీగా జగన్మోహన్ రెడ్డి భూమి నేరు కొట్టుకొని చెప్పాడు అందరికీ, ఇది క్యాపిటలిస్ట్ ప్రభుత్వం ఉన్నది మనకి యథాన్ని పెట్టేయడానికే వస్తారని. మా గురుగారు పాసం యాదగిరి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడులో ఉన్న గవర్నమెంట్ సెక్టర్స్ అన్ని సభకు నమస్కారం అని. ఏది ఐడిపిఎల్, ఆల్విన్, హెచ్ఎంటీ అని చెప్పుకోవచ్చు, నిజాం షుగర్స్ అన్ని చెప్పుకోవచ్చు. 57 కంపెనీలు లిస్ట్ చెప్పాడు. మనం ఇవన్నీ దేనికి వింటున్నాం? ఇప్పుడేమైనా కొత్త వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా సభకు నమస్కారం ఈ ఆయనలో. ఆయనకి నిజంగా చెప్తున్నాను, విజనరీ లీడరు. ఇవన్నీ అబద్ధాలు, మొహమాట లేకుండా లీడర్ అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నేను ఆడిటర్గా పనిచేశాను. నేను సిఏ ఆర్టికల్స్ చేసినప్పుడు దానికి ఆడిట్ చేశాను. నేను గర్వంగా చెప్పుకుంటా. మా తెన్నేటి విశ్వనాథం గారు, లేదంటే అమృతరావు గారు, ఇలాంటి వాళ్ళ ప్రాణత్యాగాలతో ఏర్పడిన కంపెనీ అది. 34 మంది సమైక్య రాష్ట్రంలో ఇంక్లూడింగ్ తెలంగాణ యోధులతో సైతం మరణిస్తే ఏర్పడింది అది. ఈ చంద్రబాబు నాయుడు గారు హైయెస్ట్ టెన్యూర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు ఇప్పుడు ఈ టర్మ్తో కూడా కలిపి. ఇదే ఆయనలో బీఎఫ్ఆర్కి రెఫర్ చేసినప్పుడు వాజ్పేయి గారి దగ్గర తీసుకెళ్ళాడు ఈయన. సో ఇక్కడ బీఎఫ్ఆర్కి రెఫర్ చేసినప్పుడు ఆయన ఐడెంటిఫై చేసింది ఏంటంటే, మహానుభావుడు వాజ్పేయి గారు
దీనికి ముడిసరికి ప్రాబ్లం అని చెప్పి ఓఎండీసీతో అనుసంధానించి ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో మనకి రా మెటీరియల్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ రోజు దాకా అది ఎక్స్పాన్షన్కి వెళ్ళే అంత సామర్థ్యం వచ్చింది. మరి ఇంత విజనరీ లీడర్ ఉన్నప్పుడు దానికి ఒరిజినల్ గన్లు కేటాయించడానికి ఈయన విజనరీ ఎక్కడ ఉంది? ఇది మాట్లాడమని సొంత గనుడు లేకపోవడం అనేది దురదృష్టకరం. దానికి సొంత గనులు లేనోడికి అంటే చూడు, పుండుకు తెల్లేదంటే బూర్లు ఉండవే పెళ్ళం అని ఓ సామెత ఉంటుంది. అలా ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఈ విశాఖలో స్టీల్ ప్లాంట్కి పర్మిషన్? ఓకే, ఈంది కాదా ఈందా అంటే 2022లో దావోస్ ఒప్పందంలో మెటల్ గారితో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 14 నుంచి 19, 19 నుంచి 24 ఈ టెన్యూర్లో రాష్ట్రానికి దగ్గర దగ్గర 33,50,000 కోట్ల ఒప్పందాలు జరిగాయి. ఎవడొచ్చినా సంతోషమే. దానికి మా అనితమ్మ ఓ సెలరీ అయిపోయి తమ్ముళ్ళు అటోడు టీజీ భరత్ మనకి ఇండస్ట్రియల్ మినిస్టర్ కదా, ఈయన కృషి ఏముంటుంది? ఐటీ మినిస్టర్ కదా, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ కదా. ఇండస్ట్రియల్ మినిస్టర్కి ఒక్క క్రెడిట్ కూడా ఎవరా అంటే ఇవన్నీ ఉత్సవ విగ్రహాలా? చెప్పండి, మాకే అభ్యంతరలే. అన్ని సర్వంతాన్ని నడిపించుకుంటున్న లొకేషన్ చెప్పి అమ్మా. నెక్స్ట్ నీ రెన్యువల్ కూడా అయిపోద్ది. లాస్ట్ ర్యాంక్ వచ్చింది నీకు, హోమ్ మినిస్ట్రీ లాస్ట్ ప్లేస్లో ఉంది. అయినా సరే రెన్యువల్ లోకేష్ గారు చేసేస్తారు నెక్స్ట్ మినిస్ట్రీ ఎక్స్పాన్షన్లో అంటే చెప్పి కంటిన్యూ అయిపో నీ భాషతో. మాకే అభ్యంతరలే. అసలు యాంకర్ లేరా? అనిత యాంకరేట్ హోమ్ మినిస్టర్ నాకు అర్థం కాదు. ఎలివేషన్స్ సరే, భూమి పూజ చేశారు, ఓ బొమ్మ చూపించారు, ఎక్కడో వాటర్ పాండ్లోంచి ఇది వచ్చేస్తుంది, కాంప్లికేటెడ్ కట్టేయండి. రాజమౌళి సినిమాతో స్టార్ట్ అయింది. ఎన్నాళ్ళు పడుతుంది? ప్రైవేట్ సెక్టర్. దానికి ముడిసరికి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు, ఏది చేసుకుంటాడు, ఆయన చెప్పని ఆయన పడతాడు, హైయెస్ట్ కాస్ట్ కొనుక్కుంటాడు, ప్రొడక్షన్ బాగుంటుంది. కానీ మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోతవేడు దూరంలో ఉన్న దగ్గర వరల్డ్స్ బెస్ట్ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి ఇవాళ దాకా ముడిసరికి సంబంధించిన గనులు ఎందుకు కేటాయింపు జరగట్లేదు? మీరు ఎవరిని ఉద్ధరించడానికి బీజేపీకి చేయూత పథకంలో మీరే ఉన్నారు కదా. స్టీల్ గతంలో ఉండే ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటి ఇప్పుడు మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ఈ భూమి పూజ సందర్భంగా ఇంకొక మాటలు కూడా మాట్లాడిన విషయం, 1,00,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగం. మొన్న చూసాం 10,000 ఒక క్యాలెండర్ పెట్టే దాన్ని చాలా ప్రచారం చేసుకున్న పరిస్థితి. అసలే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. సో అట్లాంటి సందర్భంలో మళ్ళీ వీళ్ళకి ఆశలు కల్పించడమేనా కదమ్మా? హ్యాండ్ ఇన్ బర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ బర్డ్స్ ఇన్ బుషెస్ ఆర్ ఇంపార్టెంట్? ప్లీజ్. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 1,00,000 కార్మికులకు ఉద్యోగ కల్పన ప్రత్యక్షంగా పరోక్షంగా చేసే సామర్థ్యం ఉన్న దగ్గర ఇక్కడ 1,00,000 కల్పిస్తామన్న భ్రమంలో ఉంటే అలా అడవిదొంగ సినిమాలో రాఘోపాలరావు మీరందరూ అటు చూడండి, 100 రూపాయల నోటీలో తీసి 50 రూపాయల కాయిన్లు ఇస్తే ఎలా సంతోషపడతారు అలా ప్రజలు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు వెరు వెంగళాలు కాబట్టి ఆంధ్రలోకి పెట్టకథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. తగరాలు పడుతున్నారా? తమాషాలుగా ఉందా? అసలు ఎగ్జిస్టింగ్ కంపెనీలో 1,00,000 ఉపాధి కల్పించి ప్రూవెన్ ట్రాక్ అని చెడగొట్టి పక్కనున్న సెయిల్కి వాటికి ట్రాన్స్ఫర్లు చేసి సీనియర్ ఎంప్లాయీస్ అందరినీ ఇవాళ కార్మికులందరూ నడి రోడ్డు మీద వేసి ఇక్కడ 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తామంటే ఇటు భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టికి 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయా? ఒక ఇండస్ట్రీని సెటప్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఆబ్వియస్లీ మోసాలు మోసపోవడానికే పుట్టారు వాళ్ళు. జీవితాంతం చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పుట్టారు. వాళ్ళు ఎరుబాగులోళ్ళు, అమాయకులు, వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. ఎందుకు బాగు చేయలేరు అంటే కళ్ళ ముందు కనబడుతున్నా కూడా వాళ్ళు ఇంకా అంధకారంలో బతుకుతుంటే మనం ఏం చేయలేము దానికి. ఇదే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అవసరంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని నిలబెట్టి తనాయించాడు అందరి ముందు, దీన్ని ఎలాగైనా మేము పరిరక్షించుకుంటామని. ఆ ప్రతిపాదన లేవి. ఓ పక్క పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో, ఈయన ప్రజెంట్ ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రోజు చెప్పిన పకోడీ కబుర్లు లేవి. ఒక ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్కి వెళ్తే కూడా దాన్ని హ్యూజ్ లాసెస్ కింద ఎంకరేజ్ చేసి చూపిస్తున్నారంటే అసలు మీకు ఏ హక్కు ఉంది దాని మీద? ప్రత్యక్ష పరోక్ష పనులతో డివిడెండ్ రూపంలో ఆడి కేంద్ర ప్రభుత్వం దాని మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎప్పుడూ ఇచ్చారు. సో నిరుద్యోగుల బిస్కెట్, నిరుద్యోగులకు బిస్కెట్ అంతే. అది చెప్పి 20 లక్షల ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు మెటల్ స్టీల్ ప్లాంట్తో కల్పించామని రేపు లెక్కలు వేసేస్తారు, వేసి ఎలక్షన్కి వెళ్ళిపోతారు. పక్క భవానీపురం ఇళ్ళ పరిస్థితి ఏంటో చూసాం, అక్కడ పేద ప్రజల పరిస్థితి ఏంటో చూసాం. సో మాజీ ముఖ్యమంత్రికి భవానీపురం ఘటనలో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా వీళ్ళకి గౌరవం లేదన్నది చెప్పండి ప్రజలకి. న్యాయ వ్యవస్థల మీద సిబిఐల మీద కూడా వీళ్ళకి గౌరవం లేదు అన్నది ప్రజలు తెలుసుకోగలగాలి. మీరు భవానీపురంకి కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది, ఆ స్టే ఆర్డర్ చదివి వినిపిస్తున్నా సరే పొక్కలేని అలాగే వాళ్ళందరినీ కూల్చిదాకా నిద్రపోయారా? మాట్లాడమనండి వాళ్ళని. సో ఇల్లు కూల్చడంతో పాటు మాజీ ముఖ్యమంత్రికి కేంద్రం నుంచి శభాష్ అనే ఒక పొగడతాని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నా, అందుకనే మాజీ ముఖ్యమంత్రి అన్నాను. సో 10 లక్షల ఇల్లులు కట్టించిన ఘనత. సో మళ్ళీ ఇంకో 2.5 సంవత్సరాలు 7 లక్షలు కదా, 10 లక్షల ఇల్లు కట్టించిన ఘనత ఆయనది. మరి 2.5 సంవత్సరాల్లో మిగతా పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా పేదవాళ్ళు మాట ఏమంటారు? మా వాళ్ళు అయితే అట్టతాళాలు ఇచ్చేసి ఓపెనింగ్ చేయించారు.
అలా నరేంద్ర మోడీ చిన్నపిల్లలు చేసి వచ్చి పునఃశంకుస్థాపన చేయించినట్టే పునఃగృహప్రవేశాలు చేయించారు మన వాళ్ళతో. అది వీళ్ళ మేధా సంపత్తి, అది విజనరీ లీడర్ యొక్క సారాంశం. ఇవి దృష్టిలో పెట్టుకుంటే ప్రజలకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.